నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ నేర్చుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఇందులో ఎన్నో సీక్రెట్ టిప్స్ ఉన్నాయి. అందుకని ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారంటే యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాదీ టేస్ట్ అయితే వస్తుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ బిర్యానీ ఎప్పుడు చేసినా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బాస్మతి రైస్ని మనం నానబెట్టుకోవాలి. ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న కప్పుతోటి 3 కప్పులు అనమాట. ఈ కొలత ఏమీ అవసరం లేదండి. దీనికి మంచి క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకోండి. ఇక్కడ నేను దావత్ కంపెనీ బాస్మతి రైస్ వాడుతున్నాను. వీటిని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడగాలి. అలా కడిగితే ఎక్స్ట్రా పైన ఏమన్నా స్టార్చ్ ఉన్నా సరే పోయి అన్నం ఉడికినప్పుడు పొడిపొల్లాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు 2-3 సార్లు బాగా కడిగేసి నిండుగా నీళ్లు పోసి గంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే అరగంటన నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్స్ని ఉడికించుకోవడం. ఎగ్స్ ఉడికించుకోవడానికి సింపుల్ ప్రాసెస్ అండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 6 గుడ్లు వేసుకొని గుడ్లు ములిగేంత వరకు నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం 2 విజిల్స్ ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతాయి అనమాట. ఎక్కువ ఉడకవు, అలాగని లోపల ఉడకకుండా కూడా ఉండవు. 2 విజిల్స్ ఉడికిస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. వీటిని చల్లారిన తర్వాత పెంకు తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 1/2 kg బియ్యానికి 6 గుడ్లు సరిపోతాయండి. ఇప్పుడు వాటిని చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు గుడ్లు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గంటసేపు నానిన బాస్మతి బియ్యాన్ని మనం వడపోసుకోవాలి. నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటే మనకి ఒక 10-15 నిమిషాలు మిగతా ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా. ఇలా వడపోసి పక్కన పెట్టుకుంటే బాస్మతి రైస్ వండినప్పుడు అన్నం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బండ పువ్వు తీసుకోవాలి. దీన్ని బిర్యానీ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇప్పుడు అందులోనే 2 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. వీటితో పాటుగా 1 నల్ల యాలక్కాయ తీసుకోవాలి. అలాగే 1 చిన్న ముక్క జాపత్రి, అలాగే 2 అనాస పువ్వులు తీసుకోవాలి. అనాస పువ్వులు నావి ఇక్కడ కొంచెం విడిపోయినాయండి. అలాగే 2 మరాఠీ మొగ్గులు, వీటితో పాటుగా 5-6 లవంగాలు తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదండి, మనం చేసేది తక్కువ క్వాంటిటీ కదా. 1 2 అంగుళాల దాల్చిన చెక్క, అలాగే 5-6 ఇలాచీ తీసుకోవాలి, అంటే యాలక్కాయలు. అలాగే 1 10 వరకు మిరియాలు తీసుకోవాలి. వీటన్నిటిని పచ్చిగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే ఎగ్ బిర్యానీ మసాలా పొడి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. పెరుగు తయారు చేసుకోవాలి. పెరుగుని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక రోజు పాత పెరుగు తీసుకుంటే బాగుంటుందండి. అంటే మరీ పుల్లగా లేకుండా మరీ ఫ్రెష్గా కాకుండా. ఇక్కడ నేను 100 ml తీసుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసాను. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలన్నమాట. కలిపి అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో నుండి మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా లేకపోతే మాత్రమే 1 పావు బద్ద నిమ్మరసాన్ని పిండుకోండి. ఒకవేళ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే నిమ్మరసం పిండాల్సిన అవసరం లేదు. ఇలా పెరుగును కూడా కలిపేసి పక్కన పెట్టుకోండి. దీన్ని మనం తర్వాత వాడతాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బియ్యాన్ని ఉడికించుకోవడం. బియ్యం ఉడికించుకోవడానికి 1 మందపాటి లోతుగా ఉన్న గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను అనమాట. ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. దాదాపు నేను 2 లీటర్ల పైన నీళ్లు పోసాను. అందులో 3 పచ్చిమిరపకాయలు, హోల్ బిర్యానీ గరం మసాలా పొడి, మనం బిర్యానీలో వేసే దినుసులన్నీ వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్నవన్నీ వేయచ్చు. వీటితో పాటుగా అస్సలు స్కిప్ చేయకుండా 1 టీ స్పూన్ షాజీరా వేయండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వీటితో పాటుగా అరబద్ద నిమ్మరసం పిండితే బియ్యం ఉడికినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేస్తేనే మనకి అన్నం అనేది చప్పగా లేకుండా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న గుప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి మనం హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరిగిస్తే ఇలా రోలింగ్ బాయిల్ అవుతాయి అన్నమాట వాటర్. ఇలా ఖచ్చితంగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మనం ఇందాక వడపోసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేయాలి. బాస్మతి బియ్యం వేసేసి హై ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. టైం చెక్ చేసుకోండి. మీరు కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారు. 5 నిమిషాలు అయ్యే లోపు ఒకసారి చెక్ చేస్తే అసలు ఉడకలేదనమాట. అందుకని నేను 5 నిమిషాలు అయిన తర్వాత చెక్ చేసి చూసాను. ఇది మనకి కొంచెం పలుకు ఉండాలి, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉడికిపోకూడదు. చూసారు కదా, ఇలా బ్రేక్ చేస్తే వెంటనే బ్రేక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టండి, 90% ఉడికినట్టు అనమాట. ఈ అన్నాన్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసేటప్పుడు కూడా ఇలా చిల్లుల బౌల్లో వేసుకుంటే మనకి చక్కగా అందులో ఎక్స్ట్రా నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవడం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేయడం. ఇక్కడ నేను మందపాటి గిన్నెలోనే చేస్తున్నానండి. మళ్ళీ అదే కుక్కర్ కడిగేసి పొయ్యి మీద పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఆనియన్స్ని వేయించుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. ఇవి చక్కగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటిని వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఎగ్స్ పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనమాట, అందుకని మనం చక్కగా వేయించుకుంటాం. ఇలా వేయించేటప్పుడే కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఎగ్స్ వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనకి పైన ఉండే లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టి, ఎగ్స్ వేయించడం మీకు ఇష్టం లేకపోతే వేయించకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి, ఇప్పుడు అదే నూనెలో మనం ఆల్రెడీ ఎక్కువ మసాలా వేసాం కాబట్టి జస్ట్ 2-3 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే యాలక్కాయలు 5-6 వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటుగా 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మసాలా వేపాలి. ఇలా వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా కూడా వేయండి. టమాటా స్కిప్ చేయకండి, టమాటా వేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఎగ్ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. అదే మనం చికెన్ బిర్యానీ చేసినప్పుడు అయితే చికెన్ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కాబట్టి టమాటాని అస్సలు స్కిప్ చేయకండి. టమాటా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఎగ్ బిర్యానీ మసాలా వేసుకోండి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసేసి బాగా కలుపుకోండి. షాజీరా, టమాటాలు అస్సలు స్కిప్ చేయకండి, ఈ గ్రేవీకి టేస్ట్ అంతా అవే అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు వేసేయాలి. పెరుగు వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. పెరుగు వేయగానే విరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఒకవేళ ఉప్పు కారాలు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, ఉప్పు కారాలు తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఆఖరి స్టెప్ అండి, దమ్ చేసుకోవడం. చూడండి, మనకి 2 నిమిషాలు పెరుగుని చక్కగా ఉడికించుకుంటే నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలినప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం సగం వేసేయాలి. మరి మొత్తం వేసేయకండి, ఎందుకంటే మనం లేయర్స్గా వేస్తామన్నమాట. ఒక లేయర్ లాగా అన్నాన్ని పరిచాలన్నమాట, చక్కగా బాండీ అంతా పరిచాలి. అలా పరిచిన తర్వాత ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న గుడ్లలో 2 తీసుకోండి. 2 తీసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యిని స్కిప్ చేయకండి, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసేసి ఆల్రెడీ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కొంచెం చిటికెడు స్ప్రింకిల్ చేయాలన్నమాట. అలా చల్లేసి మిగిలిన అన్నాన్ని మరొక లేయర్ లాగా వేసేయాలి. మరొక లేయర్ లాగా వేసి వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, అన్నం ఎంత బాగా వచ్చిందో, ఒకదానికొకటి అంటుకోకుండా పొడుగ్గా వచ్చింది కదా. ఇప్పుడు అందులో మనం కొత్తిమీర, పుదీనా, ఇందాక పక్కన పెట్టుకున్న మిగిలిన గుడ్లు పెట్టేయాలి. చక్కగా నీట్గా కనబడాలంటే పైన పెడితే బాగుంటుంది అనమాట చూడటానికి కూడా. మిగిలిన మసాలా కూడా కొంచెం చల్లుకోండి. అలాగే దాని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేయడం అసలు స్కిప్ చేయకండి, లాస్ట్లో నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేయండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆఖరిగా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి చక్కగా దమ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీకు మంచి కలర్ కావాలనుకుంటే సాఫ్రాన్ మిల్క్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు పాలు, లేదా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోండి, లేదంటే టిష్యూస్ పెట్టేసుకోవచ్చు. అవి కూడా లేవనుకుంటే చపాతీ పిండి కలిపి మూత గట్టిగా అతికించి పెట్టండి. ఆవిరి బయటకు రాకుండా ఉండటానికి మాత్రమే ఇవన్నీ చేస్తామన్నమాట. ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడు మన లోపల ఉన్న గ్రేవీ అంతా ఉడుకుతుంది. 5 నిమిషాలు అవ్వగానే తవా పొయ్యి మీద పెట్టేసి, ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మాత్రమే మనం దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు సరిపోతుందండి, ఎందుకంటే ఇది ఎగ్ కదా, మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 10 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు కుక్కర్ మూత తీయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. మనం ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది అనమాట చూడటానికి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ మీకు రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు తీసుకున్న ఎగ్స్ ఒకటి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది కదా. వీటిని మీరు ఆనియన్స్ తోటి అలాగే లెమన్ తోటి గార్నిష్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. మాకైతే సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా తినేస్తాం అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే రైతా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.